గత ప్రభుత్వం అది పట్టించుకోకపోవడం వల్ల పనులన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయాయి అధ్యక్ష. మీ ద్వారా మంత్రి వారికి అసంపూర్ణంగా ఉండే బిల్డింగ్ ఫోటోలు అన్నీ పంపిస్తాను అధ్యక్ష. సో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి అమౌంట్ శాంక్షన్ చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి మనం చూస్తే అధ్యక్ష 4 RGUKT క్యాంపస్లు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడే సుందరారెడ్డి గారు చెప్పినట్లు ఇప్పుడు నూజివీడి క్యాంపస్లో కూడా ఇంకొన్ని పర్మనెంట్ ఫెసిలిటీస్ పూర్తి చేసడానికి 60 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష. ఆర్కే వ్యాలీ పూర్తి చేసాక ఒక 40 కోట్లు. ఒంగోలు క్యాంపస్ అవుతుంది అధ్యక్ష. సుమారుగా 2 విడతలు కూడా మనం పూర్తి చేయాలంటే టోటల్ బడ్జెట్ రిక్వైర్డ్ 600 కోట్ల అధ్యక్ష. శ్రీకాకుళం క్యాంపస్కు 300 కోట్ల అధ్యక్ష. ఇది మేము పర్సనల్గా మేము చూస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఎక్కడికక్కడికే అంటే ఏ జిల్లాలో అక్కడనే పిల్లలు చదవాలి, ఇక్కడ టెంపరీ అకామిడేషన్కి వేరే వేరే క్యాంపస్లకి మేము పంపిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదని మేము ఇప్పటికీ డిస్కషన్ చేసాం అధ్యక్ష. గౌరవ ఆర్థిక శాఖ మంత్రులతో కూడా మేము మాట్లాడాము. కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ కూడా శాస్కి స్కీమ్ తీసుకొచ్చింది అధ్యక్ష. ఆ స్కీమ్ ద్వారా ఈ క్యాంపస్ కన్స్ట్రక్షన్ అంతా దాంట్లోకి డిపిఆర్స్ తయారు చేసి ఆ స్కీమ్ ద్వారా కూడా డబ్బులు తీసుకోవాలని మంత్రి గారు కూడా మాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది అధ్యక్ష. సో మేము దాని కింద ఏ క్యాంపస్లో అయితే పిల్లలు చదువుతున్నారో అదే క్యాంపస్లో ఆ కోర్స్ మొదలుపెట్టి పూర్తి చేసే బాధ్యత మేము తీసుకొస్తాం అధ్యక్ష. సో దానికి కావాల్సిన నిధులు కేటాయించి ఆ పనులను కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. ఇప్పుడే మేడం గారు అడిగారు పుట్టపర్తిలో కూడా క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేడం గారు కోరారు అధ్యక్ష. అది మేము సెపరేట్గా డిస్కస్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. క్వశ్చన్ నెంబర్ 1166 అండి, బొత్తుల బలరామకృష్ణ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం లేదండి, రెండో ప్రశ్నకి సమాధానం లేదండి, మూడో ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు.